గింజలు వేసుకునే బస ఇచ్చెను కాదు, స్వాస్థ్యముగా ఇచ్చెను. స్వాస్థ్యం ఇచ్చిన చాలక ఎప్పటికీ యోసేపే వారిని సంరక్షించుచుండెను. వాళ్ళు కరువుతో వచ్చి ఒక ముద్ద అన్నం పెడితే చాలు బాబు, గింజలు ఇవ్వండి, భార్య బిడ్డలు ఇంటితో ఏడుస్తున్నారు, చంటి బిడ్డలు ఉన్నారని గోల పెడితే వారందరినీ 70 మందిని దేశానికి తీసుకొచ్చి వారికి ఒక రాష్ట్రమే రాసిచ్చి ఇక్కడ బతకమని కాదు, వారు బ్రతుకున్నట్లుగా వారికి ఆహారం ఇచ్చి సంరక్షించుచుండెను. నేను ప్రకటిస్తున్న యేసయ్య ప్రేమ ఎంత గొప్పది తెలిసినా, నేను ఆరాధిస్తున్న యేసయ్య ప్రేమ ఎంత గొప్పది తెలిసినా, భిక్షాందేహి మాత అని గుమ్మంలో నిలబడితే నీకు ఒక ముద్ద పెట్టడమే గొప్ప, వేడివేడిది పెడితే ఇంకా గొప్ప, ఏం కావాలని అడిగి పెడితే ఇంకా గొప్ప కాదు, నిన్ను తీసుకొచ్చి విందుశాలలో తమ పక్కన కూర్చోబెట్టుకుంటే ఎంత గొప్ప. మీరు చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపచండి ఒకసారి. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్. ఎంత శ్రేష్టమైన ప్రేమ అండి అది. ఈనాటిదా యేసు ప్రేమ అని మన పితరులు ఆలపించారు, గుర్తుందా మీకు? ఎంత జాలి